హలో ఎవరివన్, జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. రాజకీర్ ఏంటి సార్, ఒక వార్త ఒకటి సర్క్యులేట్ అవుతుంది, వైసీపీ ప్రభుత్వం శవాల మీద రాజకీయాలు చేస్తుంది. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్తే, ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ 2009 నుంచి కూడా ఇది వినిపిస్తుంది. ఎందుకంటే దురదృష్టవశాత్తు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేయడానికి అడిగితే కాంగ్రెస్ అధిష్టానం పెర్మిషన్ ఇవ్వలేదు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ కోపంతోనో చిరాకుగానో బయటకు వచ్చి పార్టీ ఇండిపెండెంట్గానో ముందు పోటీ చేసి గెలిచారు, తర్వాత పార్టీ పెట్టారు వైఎస్ఆర్సీపీ అని. అందరికీ చూశారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు. అయితే అప్పుడు ఓదార్పు యాత్ర అని చేశాడు కాన్సెప్ట్. మేబీ అప్పటికే ప్రశాంత్ కిషోర్ గారు ఎంటర్ అయ్యారో లేదో నాకు తెలియదు, పొలిటికల్ స్ట్రాటజీకి సంబంధించి. సో ఓదార్పు యాత్ర ఎవరు? రాజశేఖర రెడ్డి గారి కోసం గుండెలు అవిసేలా ఏడ్చి ఎవరైతే గుండెపోటుతో మరణించారో వాళ్ళని ఓదార్చింది. ఏం కాదు, నేను తండ్రిని కోల్పోయాను, మీరు మంచి మహానాయకుని కోల్పోయారు, నేను మీకు అండగా ఉంటాను, మీరు నాకు అండగా ఉండండి, నాకే ఓటేయండి అన్నట్టుగా స్టార్ట్ చేశారు. ఆ సమయంలో ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి ఒక ₹1,00,000 ఇచ్చారని వార్త ఉంది. అయితే ఆ ₹1,00,000 కూడా 50,000 విగ్రహానికి, ఏ ఇంటికి అయితే ఓదార్పుకి వెళ్తారో ఆ ఇంటి స్ట్రీట్లో ఒక దగ్గర రాజశేఖర రెడ్డి విగ్రహం, దానికి ఒక 50,000, ఆ చనిపోయిన కుటుంబం వాళ్ళకి ఒక 50,000 కేటాయించేలాగా అప్పటి వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారని ఒక టాక్ ఉంది. మరి ఎంత వాస్తవం ఎంత ఉందో తెలియదు. సో వీళ్ళకి అప్పటి నుంచి ఇది అలవాటు. అంటే ఎవరైనా చనిపోతే ఈయన బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా చనిపోతేనే బయటకు వస్తారని ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత మొన్న రాయలసీమలో కూడా ఒక వైసీపీ కార్యకర్త చనిపోతేనే బయటకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని కూడా ఒక 4-5 నెలల కిందట పెద్ద వార్త కూడా వచ్చింది. ఈ కార్యకర్తలు లేదా పోలీసులు కొట్టేశారు, చంపేశారని, ఈ కార్యకర్తలు ఇంకో కూటమి కార్యకర్తలు కొట్టి చంపేశారని రకరకాలుగా ఏవో వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్గా కల్తీ మద్యం నడుస్తున్న నేపథ్యంలో కల్తీ మద్యంలో ఎవరెవరైతే తాగి చనిపోయారో వీళ్ళు ఎక్కడ ఎవడు సాధారణంగా చనిపోయినా వెంటనే ఆ చుట్టుపక్కల ఉండే సాక్షి జర్నలిస్టులకు కానీ సాక్షి ఆఫీస్కి కానీ సమాచారం ఇవ్వాలట. ఇస్తే వాళ్ళు రిజిస్టర్లో నోట్ చేసుకుంటారు. ఒకవేళ వాడికి తాగుడు అలవాటు ఉండి వాడు అనారోగ్యంతోనో లేదా గుండెపోటుతోనో మరణించిన ముందు రోజు సరిగ్గా కల్తీ మద్యం తాగాడు కాబట్టేనే చనిపోయాడు అన్నట్టుగా వెంటనే వార్తలు రాసేయడం. అక్కడ దేంతో చనిపోని, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో ఎవరెవరైతే చనిపోయారో సాధారణ మరణాలు ఉన్నాయో వాళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోనే వీడు గుండెపోటుతో చనిపోయాడు అన్నట్టుగా రాసేశారని కూడా కొన్ని ఉన్నాయి. అంటే వాస్తవానికి కొంతమంది చనిపోయి ఉండొచ్చు, అది మితంగా ప్రేమ పెంచుకున్నవారు, దాన్ని మిగతా వాళ్ళు కూడా కల్పిస్తారు. మేబీ ఇంకొంతమంది గ్రామ పంతులు సరేలేరా జగన్మోహన్ రెడ్డి వస్తే కనీసం వాళ్ళకి 50,000 వస్తుంది కదరా, వాళ్ళకైనా సాయి ఉపయోగపడుతుంది, పేదలకు ఇద్దామని ఆలోచించి కూడా కొంతమంది చేశారు. బట్ ఎక్కువ శాతం ఇట్లా కలిపేశారని కూడా ఒక టాక్ ఉంది. సో ఇంక అప్పటి నుంచి ఇదే అలవాటు కాబట్టి మేబీ అటువంటి శవ రాజకీయాలు చేస్తున్నారనే టీడీపీ శ్రేణులు ఈ రోజుకి ఆరోపిస్తున్నాయి. అదే కనిపిస్తుంది కూడా. చెప్పాను కదా, మన రాయలసీమలో కార్యకర్త చనిపోవడం కానీ, ఇప్పుడు కల్తీ మద్యంతో ఎవరెవరైతే చనిపోయారని అనుకుంటున్నారో అది సాధారణ మరణాలైనా కూడా వెంటనే వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో రిజిస్టర్ చేసుకొని నోట్ చేసుకొని దాని మీద స్టోరీలు రాసేయడమే. కల్తీ మద్యం ఎవరు పెట్టారు? ఎప్పటి నుంచి ఉంది మద్యం? పిచ్చి పిచ్చి బ్రాండ్లను ఎవరు అమ్మారు? ఎవరో ఏంటి, శ్రీనివాస్ భరత్ అని శ్రీనివాస్ అయ్యంగార్ గారు, ఆయన గాంధీ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నటుడు దర్శకుడు. ఆయన ఏం చెప్పాడు, గాంధీ గారు అప్పుడు అలా చేయడం వల్ల ఏం చెప్తే ఆయన మీద ట్రోల్స్ అవుతున్నాయి. ఆయనే ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 పెగ్గలేసి భూమా స్పెషల్ స్టేటస్సా ఎవడే చెప్పాడు అంటే, మా ఆరోగ్యాలతో ఆడుకుంటావు నువ్వు, మా డబ్బులు పెట్టి మేము నాకు నచ్చిన మందు పెట్టుకుని తాగడానికి కూడా మాకు స్వేచ్ఛ ఇవ్వవా, నీ ప్రభుత్వాన్ని నీ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నీ కబంధ హస్తాల్లోకి తీసుకుంటావా అని కూడా ఆయన విమర్శించాడు అప్పట్లో. ఎస్, ఆయన డేరింగ్గా మాట్లాడతాడు కూడా. సో మరి ఆ భూమ్ ఏంటి, శకలకాయ ఏంటి, స్పెషల్ స్టేటస్ ఏంటి, 3 క్యాపిటల్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి? సొల్లు కల్తీ సారా బాటిల్స్. అది తయారీకి ఉపయోగ ఖర్చు ₹30 అయితే ₹200 క్వార్టర్ అమ్మారు, ₹150 క్వార్టర్ అమ్మారు. ఎంత లాభం అండి ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ మీద?
దానికి మళ్ళీ యూపీఐ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, డిజిటల్ లేదు, స్వైపింగ్ ఏమీ లేదు. ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళిందండి? మళ్ళీ ఎంత చక్కగా కథనాలు అంటే మేము రాసిస్తే గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యే గొర్రెలు చాలా ఉన్నాయి. వాళ్ళు మా మాట నమ్ముతారు, మా గొర్రెలు విన్నాయి. మాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. పైగా పైపెచ్చు 40% ఓటింగ్ 40% ఓటింగ్ అని డంకా బాజాయించుకుంటున్నారు కదా. ఒకవైపు ఈవీఎంలు ట్యాపింగ్ అని చెప్తూనే 40% ఓటింగ్ వచ్చింది అంటున్నారు. మరి ఈవీఎంలు ట్యాపింగ్ అయితే 40% ఎందుకు వస్తుంది? మీకు రాదు కదా. ఏదో ఒకటి చెప్పండి. 40% ఒప్పుకోండి, ఈవీఎం ట్యాపింగ్ కాలేదని ఒప్పుకోండి. ఆ ఈవీఎం ట్యాప్ అయిపోయాక 40% వచ్చేసిందంట. రెండు ఎలా జరుగుతుందండి ఒకే డివైజ్లో? కాదు కదా. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే వీళ్ళ నాయకుడు రోడ్ల మీదకి రావాలి, బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఎక్కడో శవం లేవాలి, లేస్తే కానీ రారు. ఇది నేను కాదు, చాలా ఫేమస్ ఛానల్స్ కూడా దీని మీద కథనాలు కూడా రాశాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే ఇది. ఈవెన్ మాజీ మంత్రి స్వర్గీయ వివేకానంద రెడ్డి హత్య కూడా అటువంటి రాజకీయమేగా. అది హత్య లేదంటే చంపబడ్డారా, బాతులో జారిపడ్డారా, గుడిపోటు వచ్చి మరణించారా? ఏంటది? సిబిఐ కేసులో ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు, ఎప్రూవ్డ్గా మారుతున్నారు. వాళ్ళ ప్లాన్ చేసిన వాళ్ళ తండ్రులు కూడా ఎక్యూజ్డ్గా ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు బెయిల్ రద్దులు అవుతున్నాయి. ఎంత జరిగినా ఎవరైతే ఎక్కువ ఆరోపణలను ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి ఒక ఎంపీగా కూడా అయ్యారు. మరి ఇవన్నీ దేనికి చుట్టూ తిరుగుతున్నాయి? ఒక డెడ్ బాడీ చుట్టూ తిరిగే రాజకీయాలే కదా. మరి దాన్ని శవ రాజకీయం అనుకుంటే ఏమనాలి? ప్రతి ఇది పలానా సార్ పలానా దగ్గర ముసలోడు ఒకడు చనిపోయాడు సార్, 70 ఏళ్ళ సరే వాడికి కల్తీ మద్యం తాగి చనిపోయాడు రాసేయండి, స్టోరీ రాసేయండి ముందు. కల్తీ మద్యంతో ఒక ముసలాయన కూడా బలి. కల్తీ మద్యం తాగి ముసలోడు ఇప్పటికి ఎప్పుడో పోయినోడు, నిజంగా ఆడికి మందు అలవాటు ఉన్నాడు, అయితే 70 ఏళ్ళ బతుకుతాడు ఇవాళ రోజుల్లో. ఇప్పుడు తినే ఈ కాలుష్యం గాలికి, తినే గడ్డి ఫుడ్కి అంటే ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ఎవరికి వచ్చింది వాడు తోచింది రాసేస్తున్నారు. నేను దీని మీద చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3 నెలలకి అదే వాళ్ళ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఓల్డ్ సిటీలో బాలికల ముస్లిం పాఠశాల దీనస్థితిలో ఉందని. ఇది ఎంత అప్పుడు రోషయ్య గారు అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం అని. మరి అంతకుముందు ఉన్నది ఎవరండి? 2009 సెప్టెంబర్ 2న కదా చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే ఉండట్టు కదా. అవును. అంటే రాసే వాళ్ళకి కనీసం ఆ సెన్స్ ఉండట్లేదు. అరే దీనికి ముందు 3 నెలల కిందట రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది కదా రాబాయ్, మరి ఆయన ఏం చేసింది ఆ ప్రభుత్వంలో? అదే బాలికల పాఠశాల ఎందుకు బాగు చేయలేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే మీ తలక్కడ పెట్టుకోవాలి. అంటే కనీసం నేను రాసిందే ఆర్టికల్, నీది ఎవడు చదువు రాదు, మీకు ఎవడికి బుర్ర లేదు, నేనే జర్నలిస్ట్ని అనుకుని రాస్తే తెలియకుండా ఏముంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు కూడా 2024న మేలో అన్ని ఛానల్స్ కూడా లీడింగ్లో టీడీపీ ఉందని చూపిస్తుంటే ఆ పర్టికులర్ ఛానల్లో ఉదయం 9 గంటలకు కూడా వైసీపీ లీడింగ్లో ఉందని చూపించారు. కాబట్టి మరి రాస్తున్న ఇప్పుడే ఇచ్చిన జీతం కోసం, డబ్బుల కోసం రాస్తున్న వ్యక్తులకి ఒక నమస్కారం, రాయించే వ్యక్తులకి 2 నమస్కారాలు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.